ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పత్తయ్యా, నా కొడుక్కి పిండం పెట్టు అని నీ నోటితోనే ఒక్క మాట చెప్పు. మా అన్నయ్య ఇక్కడే విందు భోజనమని ఏర్పాటు చేసిన ఈ అన్నంతోనే పిండం పెట్టేస్తాడు. కానీ ఒక్కటంటే ఒక్క కాకి కూడా రాదు. ఎందుకో తెలుసా? లోకుల్లో ఇలాంటి కాకులున్నాయని నీ కొడుకు పిండం తినడానికి ఏ కాకి రాదు. అత్తయ్య, నన్ను సిన్నది సిట్టిది అని చెప్పినా నీ కొడుక్కి గట్టిగా వినపడేలా చెప్తున్నా. మా అన్నయ్య జోలికి వచ్చిన వాడి ప్రాణం తీసే ముందు ఖచ్చితంగా కొడతాడు. ఎలా కొడతాడో తెలుసా? మీ పెరట్లో ఉండే కుక్కని మీరు కొట్టుండకపోవచ్చు, కానీ ఊరి పొలిమేరలో తిరిగే పిచ్చి కుక్కని మొన్న బుధవారం కొట్టారంట కదా, అలా కొడతాడు. మా పెదనాన్నని వదిలేసినట్టున్నారు. ఎవ్వరిని వదిలిపెట్టను. మేము తినకుండా వెళ్ళిపోయామన్న బాధతో నా చెల్లెలు కన్నీళ్లు పెట్టుకుందని మాత్రమే వినబడాలి గాని మీరు బాధలు పెట్టినందుకు ఏడ్చిందని తెలిసిందా? ఈ అన్నం పాచిపోకముందే చంపేస్తాన్రా. వెళ్దాం పదన్నయ్యా. అత్త, మేము తినకపోయుండొచ్చు, కానీ బ్రహ్మాండంగా వండావు. వాసన చూస్తేనే తెలుస్తుంది నువ్వు ఎంత మనసు పెట్టి మా కోసం వండావని. కానీ మేం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి మాత్రం కడుపు నిండా పెట్టు. మనసులో విషం పెట్టుకుంటే అది అరగదనేసి మళ్ళీ మళ్ళీ చెప్పు. మేము తింటామో పారేసుకుంటామో, ముందు మీరు పోండే. రమ్మని నువ్వు పిలవలేదు, వస్తామని మేము చెప్పలేదు. ఇప్పుడు వెళ్ళమని నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మేమే వెళ్తాం, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంకా ఎప్పుడూ మీకు మీరుగా పిండం పెట్టించుకోవడానికి వండించుకోకండి. మీ శవాల్ని ముందు పెట్టుకుని తిరుపతి అత్తయ్య వడ్డించాల్సి వస్తుంది. పదన్నమ్మా. అన్నయ్య, బాధపడకమ్మా, బాధ మాత్రం పడకు. వస్తామమ్మా.
నాన్న అమ్మ వండే వంటలు ఇక్కడ తింటారేమో కానీ మీ మేనల్లుడి చేత వండించి నువ్వు తింటే బాగుంటుందేమో. చిన్నప్పటి నుంచి నేల మీద కూర్చుని నోట్లో కూడు కుక్కునే మీరు ఇవాళ మా ఇంటికి రాగానే తిని పొమ్మనగానే డైనింగ్ టేబుల్ మీద దర్జాగా కూర్చుంటారా? మా పెరట్లో ఉండే కుక్కకి ఇత్తడి పళ్ళెల్లో పెడితే కింద కూర్చునే తినేది. అలాగే గంగ కూడా తినేవాడు. ఏమా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, భోజనం చేద్దాం పదండి. అన్నట్టు ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? పెసరపప్పు చుక్క కూర వేసి వండాను. అద్భుతంగా ఉంటుంది. రోటి పచ్చడి కూడా రెడీగా ఉందమ్మా. మీరొచ్చేస్తే లొట్టలేసుకుని మరీ తింటారు. లేదంటే మీరు అలాగే ఉండండి, మీ అందరికీ నేనే తినిపించుకుంటూ వస్తాను. బావా నాకు కూడా తినిపించాలి. ఏయ్, నీకెందుకు తినిపించాలి? నేను నీ వేలు కొరుకుతానని భయమా? నువ్వు కామెడీ చేయకుండా కాసేపు కామ్గా ఉంటావా? మీరు రండమ్మా, భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదన్నయ్య. అదేంటమ్మా, ఒంట్లో బాలేదా? మాకు ఆకలిగా లేదు అని చెప్పట్లేదన్నయ్య, మాకు తినబుద్ధి కావడం లేదని చెప్తుంది. నేను వండానమ్మా. నేను వంట చేసినప్పుడు మీరు ఒక 2 ముద్దలు ఎక్కువే తింటారు కదా. వరదరాజుల మావయ్య ఇంట్లో జరిగిన అవమానాన్ని దిగమింగుకొని మమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయమంటావా అన్నయ్య? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.